హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ 2 గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను ఆల్రెడీ ప్రాక్టీస్ సెట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో రీసెంట్గా మనం రాబోయే ఏఎల్పి సిబిటి 2లో అడిగే క్వశ్చన్స్ గురించి చాలా క్లియర్గా మాట్లాడటం జరిగింది. సో ఈరోజు కూడా మనం మరికొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బేసిక్ సైన్స్ కాబట్టి చాలా కాస్త క్యాలిక్యులేటివ్గా ఉంటాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకొని చాలా ఓపిక్గా ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్, ఇది మనకు వర్క్ పవర్ ఎనర్జీ థియరీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద ఎఫిషియన్సీ of a pump rated 400 watts that can lift 500 kg of water by 30 minutes in 10 minutes. G వాల్యూ ఇచ్చాడు. 10 నిమిషాల్లో 30 మీటర్ల ఎత్తుకు 500 కిలోల నీటిని ఎత్తగలిగే పంప్ ఒక రేటెడ్ ఎంత? 400 వాట్స్ ఉంది. దాని ఎఫిషియన్సీ అడిగాడు. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఇన్పుట్ పవర్ బై అవుట్పుట్ పవర్ లేదా కన్జ్యూమ్డ్ పవర్ బై టోటల్ పవర్. ఎంత కన్జ్యూమ్ చేసాము బై టోటల్ పవర్ వేసామనుకోండి మనకి ఎఫిషియన్సీ వస్తుంది, ఓకేనా కదా? సో మనకి పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము. ఇక్కడ వర్క్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎం ఇచ్చాడు, నెక్స్ట్ జీ వాల్యూ ఇచ్చాడు, హెచ్ వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న కొంత వాటర్ని మనం కొంత ఎత్తులో పెడుతున్నాం అంటే దాని పొజిషన్ వల్ల వచ్చిన ఎనర్జీ, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వర్క్ అనమాట. సో ఎంజిహెచ్ బై టైం. ఇక్కడ వర్క్ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. సో ఎం అంటే ఎంత? 500, జి అంటే ఎంత? 10, హెచ్ అంటే ఎంత? 30 బై టీ అంటే ఎంత? 10. చాలామంది 10 వదిలేస్తారు, మినిట్స్ని సెకండ్స్లో మార్చుకోవాలి. ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు కాబట్టి సో 0 0 3 ఒకట్లు 3 రెండు 2 ఒకట్లు 250. 250 ఏమొచ్చింది మనకి? వాట్స్ వచ్చింది, ఓకేనా? కానీ పంపు పవర్ ఎంత రేటెడ్? 400 వాట్స్. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు కన్జ్యూమ్డ్ 250 బై టోటల్ 400 ఇంటూ 100 పర్సంటేజ్లో కనుక్కోవాలి. ఎఫిషియన్సీ అంటే 0 0 0 0 2 రోళ్ళు 2 125. సో ఎన్ ఈక్వల్ టు 62.5%. సో 62.5 ఎఫిషియన్సీతో ఆ మిషన్ పనిచేస్తుంది అనమాట. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఏ ఫోర్స్ ఎఫ్ ప్రొడ్యూసెస్ అన్ యాక్సలరేషన్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇన్ ఏ బాడీ అండ్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇన్ అనదర్ బాడీ. ఫైండ్ బోత్ బాడీస్ if the both bodies are tied together and the same force is applied due to acceleration, the bodies will be అన్నాడు. ఒక వస్తువు మీద ఫోర్స్ అప్లై చేస్తే 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో వెళ్ళింది యాక్సలరేషన్. సో ఎఫ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎమ్. ఎఫ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఏ తెలుసు కదా, ఇక్కడ ఏ అంటే 3 అనమాట ఒక వస్తువు మీద. ఇంకో వస్తువు మీద అప్లై చేస్తే 6 ఇంటూ ఎమ్. ఇలా 2 వస్తువుల మీద 2 యాక్సలరేషన్స్ అయినాయి. ఇప్పుడు రెండింటిని కలిపాడు, ఈ వస్తువుని కలిపి ఫోర్స్ అప్లై చేశాడు. అప్పుడు యాక్సలరేషన్ ఎంత అన్నాడు, ఓకేనా? సో ముందు మనకి టోటల్ ఫోర్స్ తెలియాలి. టోటల్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఇదే కదా మనకు తెలిసింది. సో ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఎం ప్లేస్లో ఎంకి అనుగుణంగా రాద్దాం. ఇక్కడ ఎం అంటే ఏంటి? ఎం ఈక్వల్ టు ఎఫ్ బై 3. ఇక్కడ ఎం ఈక్వల్ టు ఎఫ్ బై 6. 2 ఎంలు కలపాలి. సో ఇక్కడ ఎం ప్లస్లో M1 ప్లస్ M2 2 రాయాలన్నమాట. టోటల్ అన్నాడు కదా కాబట్టి ఎఫ్ బై 6 ఎఫ్ ఈక్వల్ టు ఎం ప్లేస్లో ఎఫ్ బై 3 ప్లస్ ఎఫ్ బై 6 ఇంటూ యాక్సలరేషన్ కనుక్కోవాలి కాబట్టి ఏ అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 1/3 ప్లస్ 1/6 ఇంటూ ఏ. ఈ ఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎల్సిఎం 6, 3 రోళ్ళు 2 3
6 ఒకట్లు. సో 3/6 ఇంటూ ఏ ఈక్వల్ టు 1 కొట్టేసామనుకోండి. ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఆ రెండు వస్తువుల్ని కలిపి మనం ఫోర్స్ అప్లై చేస్తే టోటల్ యాక్సలరేషన్ విల్ బి 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? దీన్ని సింపుల్గా కూడా చేయొచ్చు, కానీ ప్రాసెస్ నేర్చుకోండి మీరు. క్వశ్చన్స్ కాస్త స్టాండర్డ్ పెంచాడు అనుకోండి, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సింపుల్ మిషన్స్ నుంచి. ఇన్ క్లాస్ 3 లివర్ ద ఎఫర్ట్ అండ్ లోడ్ మూవ్ అన్నాడు. మనకి సింపుల్ మిషన్స్లో ఎఫర్ట్, లోడ్, ఫల్క్రమ్ ఉండిద్ది. క్లాస్ 3 లివర్ అంటే మధ్యలో ఎఫర్ట్ ఉండిద్ది, ఇటు పక్కన ఫల్క్రమ్ ఉండిద్ది, ఇటు పక్కన లోడ్ ఉండిద్ది. దాన్ని మనం ఏమనాలి? క్లాస్ 3 లివర్ అనాలి. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? హ్యూమన్ ఆర్మ్, హ్యూమన్ జా, బాస్కెట్ బాల్ బ్యాట్ అన్నమాట. నెక్స్ట్ టెన్నిస్ రాకెట్, టెన్నిస్ అర్థం కదా, అదనమాట. నెక్స్ట్ ఫిషింగ్ రాడ్, నెక్స్ట్ బ్రూమ్ చీపిరి కట్ట, నెక్స్ట్ ట్వీజర్స్. ఎక్కడుండిద్ది? మనం బంగారు మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం, అలా పట్టుకొని పక్కకు తీస్తూ ఉంటాం కదా, అదనమాట. సో 1 2 3 4 5 6 7 ఇవన్నీ కూడా క్లాస్ 3లో ఉండే సింపుల్ మిషన్స్కి ఎగ్జాంపుల్స్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎఫర్ట్ టు లోడ్ రెండు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అంటే సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. మీరు క్లాస్ 2 అయినా లేదా క్లాస్ 3 అయినా తీసుకోండి, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఓకేనా? ఏంటది? ఎఫర్ట్, లోడ్ అనమాట. అదే మీరు క్లాస్ 1 తీసుకున్నారనుకోండి, క్లాస్ 1 లివర్లో ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, ఎలక్ట్రిసిటీ నుంచి అడిగాడు అనమాట. ఏ సిలిండ్రికల్ వైర్ లెంత్ ఎల్ అండ్ రేడియస్ ఆర్ హ్యాజ్ రెసిస్టెన్స్ ఆర్ అనమాట. సో ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఓకే, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎనదర్ వైర్ మనం R1 అనుకుందాం. ఓకే, సేమ్ ద మెటీరియల్. ఓకే, రో సేమ్గానే ఉంది, బట్ ద థ్రైస్ ద లెంత్ అన్నాడు. సో ఇక్కడ 3L అయింది. నెక్స్ట్ రేడియస్ ఏమన్నాడు? 1/3 రేడియస్ అన్నాడు. ఇక్కడ రేడియస్ అంటే ఏంటి? పై ఆర్ స్క్వేర్. మరి ఇక్కడ 1/3 అన్నాడు కదా, పై R/3 హోల్ స్క్వేర్. ఇక్కడేమో ఆరు, ఇక్కడేమో R/3. సాల్వ్ చేస్తే 3L బై పై ఇంటూ ఆర్ స్క్వేర్ బై 9. 9 పైకి వెళ్తే R1 ఈక్వల్ టు 9 3 27 L బై ఆర్ స్క్వేర్. ఎల్ బై ఆర్ స్క్వేర్ అంటే నేనేం పెట్టుకోవచ్చు? ఆర్ పెట్టుకోవచ్చు. సో R1 ఈక్వల్ టు 27 టైమ్స్ ఆఫ్ ఆర్, అంటే లెంత్ని 3, రేడియస్ని 1/3 చేయడం వల్ల 27 రెట్లు రెసిస్టెన్స్ అనేది పెరిగిద్ది అనమాట. ఫోర్త్ ఆప్షన్కి డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫోర్త్ క్వశ్చన్కి. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, కిర్చాఫ్స్ కరెంట్ లా ఈజ్ అప్లికబుల్ టు అన్నాడు. కిర్చాఫ్స్ కరెంట్ లాకి ఇంకో పేరేంటి? కిర్చాఫ్స్ ఫస్ట్ లా. వోల్టేజ్ లా ఉండిద్ది, అది సెకండ్ లా. సో కేసీఎల్ ఇస్ ద ఫస్ట్ లా అండ్ కేవీఎల్ ఇస్ ద సెకండ్ లా. ఏంటి కిర్చాఫ్స్ ఫస్ట్ లా అంటే? కరెంట్ లా అంటే ఇది ఒక జంక్షన్ అనుకోండి. జంక్షన్స్కి ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. 1 + 2 + 3 ఈక్వల్ టు ఇది 4, ఇది 5. సో 4 + 5 అనమాట. జంక్షన్ వైపుకు వచ్చే కరెంట్లు ఈక్వల్ టు జంక్షన్ నుంచి వెళ్ళే కరెంట్లు. సో అది ఆ కేసీఎల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఏముండాలి? జంక్షన్ ఉండాలి. సో జంక్షన్ ఇన్ ఏ నెట్వర్క్. సో కేసీఎల్ అప్లై అవ్వాలి అంటే అప్లికబుల్ టు ఓన్లీ జంక్షన్ ఇన్ ఏ నెట్వర్క్స్. క్లోజ్ లూప్స్ కాదు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ రెండింటికి అప్లై అయ్యింది. కానీ వాడు ఓన్లీ ఎలక్ట్రిక్ అంటే తప్పు, ఓన్లీ ఎలక్ట్రానిక్ కన్నా తప్పు అనమాట. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, ఇది కూడా ఎలక్ట్రిసిటీ నుంచే. ఏ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ 800 పికోఫారడ్
ఈజ్ చార్జ్డ్ బై అన్ ఎలక్ట్రిక్ సోర్స్ ఆఫ్ 100 volts. ద ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ స్టోర్డ్ బై ద కెపాసిటర్ అన్నాడు. కెపాసిటర్ నిల్వ చేసే ఎలక్ట్రోస్టాటిక్ శక్తి ఎంత దాదాపుగా అన్నాడు. సో మనకు తెలుసు Q ఈక్వల్ టు C ఇంటూ V, చార్జ్ ఈక్వల్ టు C ఇంటూ V. ఇక్కడ మనకి C వాల్యూ ఎంత ఇచ్చాడు, 800 pF. నెక్స్ట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 100 volts ఇచ్చాడు. మనల్ని ఏమనుకున్నాడు, కనుక్కోమన్నాడు. ఒక కెపాసిటర్ అనేది వోల్టేజ్ అప్లై చేయగానే ఛార్జ్ని స్టోర్ చేసుకుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎంత అన్నాడు. సో ఎనర్జీ ఎంత అంటే ఆఫ్ CV². ఈ ఫార్ములా వేయాలన్నమాట. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. సో ఈ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, ఆఫ్ సి అంటే ఎంత 800, పీకో అంటే ఎంత 10⁻⁻12, మిల్లీ అంటే 10⁻³ మైక్రో అంటే 10⁻6 నానో అంటే 10⁻9 అండ్ పీకో అంటే 10⁻12 ఇంటూ V² అన్నాడు. అంటే 100 ఇంటూ 100 అంటే 10,000. దాన్ని రాసుకోవచ్చు 10⁻4గా రాసుకోవచ్చు, 10⁻4. ఇప్పుడు 2 సున్నాలు ఉన్నాయి కదా, దీన్ని కూడా మారుద్దాం. హాఫ్ ఇంటూ 8 ఇంటూ 10⁻6, 10⁻² ఇంటూ 10⁻4, A⁻m ఇంటూ A⁻n, m+n ఇంటూ 10⁻12 అనమాట. 2 1 2 4, 4 వచ్చింది. A⁻m ఇంటూ A⁻n, m+n, 6 - 12 అంటే ఎంత, -6. సో 4 ఇంటూ 10⁻6. దాన్ని మనం ఏం రాసుకోవాలి, 4 మైక్రో జౌల్స్ అని రాసుకోవాలి. 10⁻6 అంటే జౌల్స్ కదా. సో 4 మైక్రో జౌల్స్ ఈజ్ ద ఆన్సర్, నాట్ 4 joules, 4 మైక్రో జౌల్స్. ఇదనమాట. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. దీస్ ఆర్ ఆల్ సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. కమింగ్ టు 7వ క్వశ్చన్. ఐడెంటిఫై ద మెటీరియల్ హ్యావింగ్ హైయెస్ట్ కోఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అన్నాడు. మీకు చెప్పాను నేను, హీట్ అండ్ టెంపరేచర్ చెప్పినప్పుడు కంపల్సరీగా మనం ఆల్ఫా, తీటా, గామా, ఇదేమో లెంత్ ఎక్స్పాన్షన్, ఇదేమో ఏరియా ఎక్స్పాన్షన్, ఇదేమో వాల్యూమ్ ఎక్స్పాన్షన్, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, ఏ మెటీరియల్కి ఘనపరిమాణ వ్యాకోచ గుణకం ఎక్కువ ఉంటుంది అని అడిగాడు. ఐరన్ కాదు, మెర్క్యూరీ కాదు, బ్రాస్ కాదు, హార్డ్ రబ్బర్. హార్డ్ లెంత్, బ్రెడ్త్, హైట్, ఈ 3 కూడా మన హీట్ అప్లై చేసినప్పుడు సమాంతరంగా పెరుగుతాయి. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, అప్పుడు వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటారు. అది రబ్బర్కి బాగా ఎక్కువ అన్నమాట. ఓకేనా. కమింగ్ టు 8వ క్వశ్చన్. ఇది కూడా హీట్ అండ్ టెంపరేచర్ నుంచి అడిగిన క్వశ్చనే, చాలా ఇంపార్టెంట్. చూడండి, 85 degrees Celsius దగ్గర ఉన్న 2.5 లీటర్ల వేడి నీటిని 4.5 లీటర్ల చల్లని నీటితో కలిపితే అన్నాడు. 85 degrees Celsius దగ్గర 2.5 లీటర్ల వేడి నీరు ఉంది, దాన్ని ఎంతో మనకు తెలియదు x °C దగ్గర 4.5 లీటర్లతో కలిపితే అప్పుడు ఓవరాల్గా వచ్చేది ఎంత, 6 లీటర్లు. ఓకేనా. ఆ 6 లీటర్లో ఒక టెంపరేచర్ ఎంత, 15 degrees Celsius అనమాట. అప్పుడు ఈ x°C దగ్గర ఎంత అన్నాడు. అంటే హాట్ వాటర్ని కోల్డ్ వాటర్తో కలిపితే కోల్డ్ వాటర్ ఏమైంది, కాస్త హీట్ ఎక్కిద్ది. అంటే హీట్ లాస్ బై హాట్ వాటర్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్. ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. ఇది ఎంత ఉష్ణాన్ని కోల్పోయిందో ఆ చల్లటి నీరు అంత ఉష్ణాన్ని గెయిన్ చేసుకుంటుంది అని అర్థం. దాన్ని మనం ఫార్ములా వేయాలి, m1 × C × T1 ఈక్వల్ టు m2 × C × T2. m అంటే మాస్, T అంటే టెంపరేచర్ అండ్ C అంటే స్పెసిఫిక్ హీట్ అనమాట. వాటర్ మనం రాసుకుంటాం. సో 2 క్యాన్సిలే, 2 వాటరే కదా. ఇప్పుడు చూడండి, జాగ్రత్త సాల్వ్ చేస్తాను. m అంటే 85, ముందు 2.5 లీటర్లు, 85 degrees Celsius మైనస్ T వేయాలన్నమాట. ఇది హీట్ని లాస్ అవుతుంది కదా, అందుకే 85 నుంచి కొంత తగ్గిద్ది, కాబట్టి మైనస్ ఈక్వల్ టు m2 అంటే ఎంత,
4.5 ఇంటూ T2 15 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఇక్కడ ఉన్నది వేసేద్దాం డైరెక్ట్గా, సింపుల్గా సాల్వ్ అయిపోయింది. సో పాయింట్ టు పాయింట్ పోయింది. 5 5లు 5 9లు 5 1లు 5 3లు 85 మైనస్ T ఈక్వల్ టు 27. T ఈక్వల్ టు 15 నుంచి ఎడితే 3 5 8 58 డిగ్రీల సెల్సియస్ వచ్చింది. ఇప్పుడు 58 పెట్టకూడదు ఆన్సరు, మనం తీసేసి చెప్పాలి. ఇది గెయిన్ చేసుకుంది కదా, కాబట్టి 58 మైనస్ T ఈక్వల్ టు 15. 58 నుంచి 15 తీసి చెప్పాలన్నమాట. సో 43 డిగ్రీల సెల్సియస్కి ఆ వాటర్ ఉండిద్ది. కాబట్టి 85 డిగ్రీల సెల్సియస్ ఉన్న 2.5 లీటర్ని 43 డిగ్రీల సెల్సియస్ ఉన్న 4.5 లీటర్లతో కలిపితే ఆ మొత్తం 6 లీటర్లు 15 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ని కలిగి ఉంటాయి. అమ్మా, అర్థమైందా? మస్తు క్వశ్చన్ ఇది. ఇలాంటివి మీకు చాలా వస్తాయి, మీరు చాలా ఫోకస్డ్గా దీన్ని ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 9వ క్వశ్చన్. ద నొటేషన్ 2 ఇంటూ π6 మీన్స్ అన్నాడు. ఇలా పై ఉండి 6 ఉంటే దాని అర్థం ఏంటి అన్నాడు. అది రేడియస్ని చూపించదు, డయామీటర్ కానీ ఆన్సర్ అవ్వాలి. కానీ ఇక్కడ 2 ఇచ్చాడుగా, 2 అంటే 2 సర్కిల్స్ అనమాట. సో 2 సర్కిల్స్ ఆఫ్ డయామీటర్ 6 యూనిట్స్ అనేది ఆన్సర్ అనమాట. ఇదిగోండి మీకు పిక్చర్లో చూపిస్తా చూడండి బాగా. ఇదిగోండి, ఇలా పై ఉందా, ఇది డయామీటర్కి సంకేతం. ఇలా R ఉందా, ఇది రేడియస్కి సంకేతం. ఇలా పై ఉందా, డయామీటర్కి సంకేతం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఏమి ఇచ్చాడు, పై ఇచ్చాడు, అంటే అది ఏమవ్వాలి, డయామీటర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. పై అంటే డయామీటర్, అది 6 ఉందనుకోండి, అది రేడియస్కి సంకేతం. ఇవి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వస్తాయి అన్నమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇవి. మళ్ళీ క్వశ్చన్ వచ్చింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. 10వ క్వశ్చన్. అకార్డింగ్ టు SP 46 2003 ద లేఅవుట్ లైన్ టు బి డ్రాన్ ఇన్ ద డ్రాయింగ్ అన్నాడు. మనం డ్రాయింగ్లో లేఅవుట్ లైన్ గీస్తూ ఉంటాం. సామాన్యంగా లేఅవుట్ లైన్ అనేది మనకి ఎక్కడ కనపడుద్ది అంటే బార్డర్ లైన్స్ ఆఫ్ డ్రాయింగ్లో బార్డర్ లైన్స్ గీస్తాం కదా, దాన్ని మనం లేఅవుట్ లైన్స్ అంటాం. ఆ లైన్స్ని గీయడానికి ఏ రకమైన గీతలను మనం వాడతామని అడిగాడు. కంటిన్యూస్ థిక్ లైన్ వాడతామా? వాడాం, వాటిని విజిబుల్ లైన్స్ అంటారు. డాట్ లైన్స్ వాడతామా? వాడాం, వాటిని హిడెన్ లైన్స్ అంటారు. ఆన్సర్ కంటిన్యూస్ థిన్ లైన్ అనమాట. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంటిన్యూస్ థిన్ లైన్ వాడాలి లేఅవుట్ లైన్స్ని రిప్రజెంట్ చేయడానికి. ఓకేనా? కమింగ్ టు 11th క్వశ్చన్. ఆల్ వర్టికల్ ఫేస్ ఆఫ్ ప్రిజం ఆల్వేస్ హ్యావ్ అన్నాడు. ఒక ప్రిజంను మనం చూసినప్పుడు ప్రిజంకి వర్టికల్ ఫేసులు ఉంటాయి. వాటిని ఏమంటారు తెలుసా? లేటరల్ సర్ఫేస్ అంటాం. మనం మెన్సురేషన్ చేస్తున్నప్పుడు లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, వాటినే వర్టికల్ సర్ఫేసెస్ ఏరియా అంటారు. ఒక ప్రిజంలో వర్టికల్ సర్ఫేసెస్ ఏరియాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇదిగోండి కనపడుతుందా? ఇదేంటి? ఒక రెక్టాంగులర్, దీన్ని వర్టికల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఇది చూడండి, ఇప్పుడు ఇంకోటికి ఇస్తున్నా, చూసారా? ఇదొకటి, రెండోది. ఇప్పుడు ఇంకోటి చూస్తున్నా చూడండి, ఇవి కనపడిందా? ఇది మూడోది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 రెక్టాంగులర్ సర్ఫేసెస్ ఉన్నాయి. స్క్వేర్ కాదు, ఎస్ రెక్టాంగులర్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ట్రయాంగులర్ కాదు, సర్క్యులర్ కాదు. ఎప్పుడైనా ప్రిజంలో వర్టికల్ ఫేసులు అన్నీ కూడా రెక్టాంగులర్ షేప్లో దీర్ఘ చతురస్రంలో ఉంటాయి అన్నమాట. అదే ఒకవేళ మనం పిరమిడ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ వర్టికల్ సర్ఫేస్ అని కూడా ఎలా ఉంటాయి అంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. సో ప్రిజంలో అయితే రెక్టాంగులర్, పిరమిడ్లో అయితే ట్రయాంగులర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు 12వ క్వశ్చన్.
క్లినోమీటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అన్నాడు. క్లినోమీటర్స్ని ఎందుకు వాడతారు అన్నాడు. ఇది కూడా డ్రాయింగ్ క్వశ్చన్ అనమాట. టెంపరేచర్ మెజర్మెంట్గా కాదు, లీనియర్ మెజర్మెంట్. లీనియర్ మెజర్మెంట్కి మనకి ఏముంది, స్కేల్ ఉంది కదా. ఫ్లాట్నెస్ కాదు, ఆన్సర్ సి అనమాట. యాంగులర్ మెజర్మెంట్కి వాడతారు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ లేదా యాంగిల్ ఆఫ్ స్లోప్ అంటాడు, స్లోప్. ఈ రెండింటిని మెజర్ చేయడానికి మనం క్లినోమీటర్స్ని వాడతాం అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. కమింగ్ టు 13వ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కంటైనింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ సచ్ ఫైర్స్ అన్నాడు. ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్న సంస్థల్లో మరియు అటువంటి అగ్ని ప్రమాదాల్లో ఏ రకమైన మంటలు ఆర్పే యంత్రాలని ఫైర్ ఎక్స్టింగ్విషర్లని ఉపయోగిస్తారు అని అడిగాడు. ఫోమ్ టైప్ని వాడరు. అసలు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పా, ఆక్యుపేషనల్ సేఫ్టీలో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే కంపల్సరీగా వాడాల్సింది హ్యాలోన్ టైప్. ఓకేనా, ఇక్కడ హ్యాలోజెన్స్తో కంబైన్ చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని వాడాలి. ఇవి ముఖ్యంగా క్లాస్ డీలో ఉంటాయి. క్లాస్ డీలో మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, అదేవిధంగా కంబషన్ ఆఫ్ మెటల్స్, ఈ రెండు ఉంటాయి అన్నమాట. వీటిని ఆపడానికి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఓకేనా, సో క్లాస్ ఏ అంటే సాలిడ్స్, బి అంటే గ్యాసెస్, సి అంటే లిక్విడ్స్, అండ్ డి అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అండ్ కంబస్టిబుల్ మెటల్స్. ఇక చివరిది క్లాస్ ఈ. క్లాస్ దాన్ని ఎఫ్ అనొచ్చు, లేదా క్లాస్ దాన్ని కే అనొచ్చు. ఎఫ్ అంటే ఫుడ్స్, కే అంటే కుకింగ్ ఆయిల్స్. వాటిని వాడటానికి ఆ రకమైన ఫైర్ని మనం క్లాస్ ఎఫ్ లేదా కే అంటాం. సో ఇక్కడ కంపల్సరీగా వాడాల్సింది ఏంటి, హ్యాలోన్ టైప్. ఫోమ్ టైప్ వాడకూడదు. ఈ గ్యాస్ క్యాటరేజ్, ప్రెజరైజర్ అంటే ఏంటంటే వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి కదా, వాటిలో టైప్సే ఈ రెండు రకాలు. ఓకేనా, మనకు వాటర్, డ్రై పౌడర్, వెట్ కెమికల్, ఫోము, CO2 ఇవన్నీ కూడా రకరకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కదా, అవన్నమాట. సో వాటర్లో రెండు రకాలు ఇవన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే కంపల్సరీగా హ్యాలోనే పెట్టాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యాలోన్ టైప్లోనే మనకి కార్బన్ టెట్రాక్లోరైడ్ ఉంటుంది, CTC మనం మాట్లాడుకున్నాం అదనమాట. సామాన్యంగా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని ఆపటానికి మనం డ్రై పౌడర్ వాడచ్చు, డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషన్ వాడచ్చు, CO2 కూడా వాడచ్చు. కెన్ యూజ్ డ్రై పౌడర్ అండ్ CO2 ఈ రెండు వాడి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ద్వారా వచ్చిన ఫైర్స్ని ఆపచ్చు. కానీ మనకు ఆప్షన్స్లో అయితే ఇవ్వలేదుగా, ఆప్షన్స్కి తగ్గట్టుగా ఆన్సర్ పెట్టాలి. ఓకేనా, కమింగ్ టు 14th క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఫైర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్టింగ్విష్ సోడా యాసిడ్ ఎక్స్టింగ్విషర్ అన్నాడు. సోడా యాసిడ్ ఎక్స్టింగ్విషర్ ద్వారా ఏ ఫైర్ని ఆపేస్తాం అన్నాడు. సామాన్యంగా ఇది ఎలా వచ్చింది మనకి, NaHCO3 H2SO4 ఈ రెండింటిని కలిపితే మనకి CO2 వస్తుంది. సో దాంతో అలా వచ్చిన CO2తో ఆపేది ఏంటి అన్నాడు. డి కాదు, సి కాదు, బి కాదు, క్లాస్ ఏ. కేవలం సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని క్లాస్ ఏ మంటలను ఆపడానికి వాడతారు, మిగతా వాటికి వాడరు. ఓకేనా, సో ఇంకోటి కూడా ఉంటుంది, నార్మల్గా CO2. ఇక్కడ వచ్చిన CO2 వేరు, నార్మల్ CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ వేరు. దాన్ని క్లాస్ బి అండ్ క్లాస్ సి ఈ రెండు రకాల ఫైర్స్ ఆపటానికి వాడతారన్నమాట. అక్కడ వచ్చిన CO2 వేరు, సపరేట్గా CO2 ఫైర్ ఎక్స్టింగ్విషరే వేరు. ఈ రెండు తేడాలని మనం గమనించాలి. ఓకేనా, సో ఇక్కడతో ఈ సెషన్ అయిపోయింది. ఈ సెషన్లో నేను 14 క్వశ్చన్స్ చెప్పాను. ఇవన్నీ కూడా సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో 20 రిజల్ట్స్ వస్తాయన్నాడు కాబట్టి 20 రిజల్ట్స్ రాగానే దానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియోలో నేను క్లియర్గా మాట్లాడతాను. ఓకేనా, ఈ ప్రాక్టీస్ సెషన్ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నంబర్ ఆఫ్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అన్నిటినీ తీసుకొస్తాను. క్వశ్చన్స్ అన్నీ కూడా హై లెవెల్లో చాలా అప్డేటెడ్గా ఉంటాయి అన్నమాట. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఉండండి. ఈసారి CB2 మంచి స్కోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ అనాలిసిస్లో మరొకసారి కలుద్దాం. అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.